మృతదేహాల్ని మధ్యలో కుప్పగా పోసి పోలీసులు ఈ మధ్య డాన్స్ చేస్తూ ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అదంతా చూస్తున్నప్పుడు అసలు కేంద్రము ఇంత సీరియస్గా మావోయిస్టులను అంతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నది అంటే కారణాలు ఏవై ఉండొచ్చు? బీజేపీ కిరాయి హంతకులుగా తయారు చేస్తుంది, సైన్యాన్ని కిరాయి హంతకులుగా తయారు చేస్తుంది. బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పాలంటే అక్కడ మనుషులు ఉండకూడదు, ఆ మనుషుల్ని చంపేయాలి, నోరు నొక్కాలి. ఇది మేము అనుభవించిన క్షోభ, ఇది జీవితాంతం మేము అనుభవించే క్షోభ. కసాయివాడి చేతికి కత్తిస్తే ఏమవుతుంది? ఏ ప్రజల కోసమైతే వాళ్ళు పోరాడుతున్నారో చిత్రవత చేసి చంపుతున్నారు, బాంబులేసి చంపుతున్నారు, అత్యాచారాలు. అది మాకు తెలుసు. అయినా కూడా చావడానికి సిద్ధపడుతున్నారు కదా. సభ్య సమాజం మిమ్మల్ని జనం కోసమే చనిపోతున్నారు. నిజానికి వాళ్ళ పోరాటం చేతకాకనా, ఇంటికి రాలేకనా, లేదా మహిళా కామ్రేడ్లు వచ్చినా కూడా సగౌరవంగా స్వీకరించడానికి ఈ సమాజం ఉంది కదా. అక్కడ గుట్టలు గుట్టలుగా ఆదివాసీలను చంపి పడేస్తున్నారు. మేము అలా శవాలను తీసుకొస్తున్నప్పుడు కుళ్ళిన శవాల మీద ఉన్న ఈరోజు పడుకుంటే కూడా జలధరింపు వస్తుంది. అయితే మీరేమంటారు? లొంగిపోవడం కరెక్ట్ అంటారా? మీరు లొంగిపోమని మావోయిస్టులకు పిలుపునిస్తారా? ఏముంది ఆ కమ్యూనిజంలో, ఏముంది ఆ మావోయిజంలో? నక్సల్ పారే పోరాటం నుండి ఈ రోజు వరకు కూడా ఆ సాయుధ పోరాటము కొనసాగుతుంది. రేపు వాళ్ళ వారసులు కూడా సాయుధ పోరాటాన్నే కొనసాగించవచ్చు. జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఎన్కౌంటర్లు, ఆ తర్వాత మృతదేహాల్ని ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం కూడా నిరాకరించడం, ఇదంతా ఎపిసోడ్లో అమరులకి సంబంధించినటువంటి రక్త బంధువులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కోణం నుంచి ఈ యుద్ధం అంతా కూడా ఎట్లా ఉంటుంది, ప్రభుత్వ చర్యల్ని వీళ్ళు ఎట్లా చూస్తారు అంటే, పద్మ గారి రోజు ఒక అమరుడి యొక్క భార్యగా కావచ్చు, కూతురిగా కావచ్చు, బిడ్డగా కావచ్చు, లేదంటే ఏదో ఒక బంధుత్వంగా మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వారి కార్యాచరణ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు N9 మీడియా. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఒక రకమైనటువంటి అంతర్యుద్ధ పరిస్థితి అనేది నెలకొంది. ఆపరేషన్ కగార్ కావచ్చు, ఆదివాసులను అంతం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి మేధావుల వాదన కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా చెప్తున్నది ఏంటంటే, ఒక సగటు టైం వరకు, ఒక నిర్దిష్టమైన సమయం లోపే మావోయిస్టులందరినీ అంతం చేస్తాము, మావోయిస్టు రహిత భారత్ను నిర్మిస్తాము, అదే మా లక్ష్యం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో తరచుగా మనం వార్తాపత్రికల్లో కూడా ఫేక్ ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి వార్తల్ని చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలోనే తెలంగాణకి సంబంధించిన 5 మంది మావోయిస్టులను కూడా అంతం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కీలకమైనటువంటి పార్టీ నేతల్ని కూడా అంతం చేసినట్టుగా మనం చదువుతున్నాం. మరి వారి మృతదేహాలకి సంబంధించి పెద్ద వివాదమే నెలకొంది. ఈ నేపథ్యంలో మనతో ఉన్నారు పద్మా కుమారి గారు. సో ఆవిడతో మాట్లాడి అమరుల బంధుమిత్రుల సంఘం నుంచి వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వారి కార్యాచరణ ఏంటి అనేది తెలుసుకుందాం. పద్మ గారు, నమస్తే. నమస్తే. చెప్పండి, కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా మట్టుబెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వాళ్ళు మృతదేహాల్ని కూడా గుర్తించలేని స్థితిలో చంపేసి మృతదేహాలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు ప్రభుత్వం తరఫున. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కీలకమైన వ్యక్తులు అందరినీ అనడానికి లేదండి. ఎందుకనంటే మావోయిస్టు పార్టీలో చాలామంది అగ్రనాయకులు ఉన్నారు. ఇప్పుడు నిన్న చనిపోయిన కేశవరావు గారు పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ నాయకులు, సీనియర్ మెంబరు. కానీ అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుకనే పోలీసులు చెప్తున్న దాని ప్రకారమే కేంద్ర కమిటీ దాదాపుగా 12-13 మందితో కలిసి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మేము చెప్తున్నది కాదు, పార్టీ చెప్తున్నది కాదు. మొన్న ఒక ఇంటర్వ్యూలో చలపతి చనిపోయినప్పుడు అగ్రనాయకుడు చనిపోయారు కదా, ఇంకా కేంద్ర కమిటీ లేదా అని నన్ను మాట్లాడితే పోలీస్ ఆఫీసరే చెప్పారు, అలా చనిపోయింది ఒక వ్యక్తి మాత్రమే, దాంట్లో ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పారు. సో అంటే ఇదేంటిదంటే, ఒక పార్టీ సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న, కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీలో అనేక మంది ఉంటారు. రహస్యం కనుక ఎవరున్నారు ఎవరు లేరు అనేది తెలియకపోవచ్చు. నంబల కేశవరావు గారు చాలా పేరు ఉన్న అగ్రనాయకుడు కనుక మనం ఆ భయాందోళనలో చెందొచ్చు.
ఆయన చనిపోవడం అనేది ఆ పార్టీకి ప్రజలకి చాలా నష్టం. అయినప్పటికీ కూడా సాయుధ పోరాటంలో మరణాలన్నీ ఉంటాయి అనేది అనేక సార్లు ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. దానికి నిదర్శనంగా ఈ సుదీర్ఘకాలం ఈ 20 ఏళ్లలో 15,000 పైనే అమరత్వాలు ఉన్నాయి. కాబట్టి మరణాలు అనేటిది సాయుధ పోరాటంలో సహజమే. ఇక అంతం చేస్తారా అనంటే, ఈ అంతం చేయడం అనే మాటను చాలా సంవత్సరాలుగా వింటున్నాను. నాకు 52 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుండి ఈ మాటను వింటున్నాను, నాకు ఊహ తెలిసినప్పటి నుండి. కానీ అది ఒక రూపంలో అంతమైతే ఇంకో రూపంలో వస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం ఒక రూపంలో అంతమైతే ఇంకో రూపంలో ఇంకో మలుపు తిరిగింది. నక్సల్బరీలో పుడితే శ్రీకాకుళ సాయుధ పోరాటంగా వచ్చింది. ఈరోజు మావోయిస్టు పార్టీగా రూపొందింది. ఈ మధ్యకాలంలో అనేక పార్టీలుగా, ఎంఎల్ పార్టీగా, రకరకాల పార్టీలుగా, లెఫ్ట్ పార్టీలుగా కొనసాగాయి. అవన్నీ ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అయితే ఈ మృతదేహాల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో చంపడానికి ఏదైనా వ్యూహం ఉంది అంటారా ప్రభుత్వంతో? మృతదేహాల్ని గుర్తుపట్టకుండా చేయడానికి అదొక ఉన్మద చర్య. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలతో విభేదాలు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే అవకాశం లేని చోట ఒకవేళ ఎదురుకాల్పులు నిజమైనవి అయితే ఇరువైపులా నష్టాలు ఉంటాయి. లేదా కొన్నిసార్లు ఇరువైపులా ఉండకపోవచ్చు, ఎవరి ముందు చూస్తే వాళ్ళు గాయపడవచ్చు, అది కూడా తప్పు కాదు. కానీ అదే పనిగా ఈ ఒకవైపునే నష్టాలు ఉండడం, ఇద్దరు సాయుధులుగా ఉన్నప్పుడు అవతలి వైపు యువతల వైపు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు అవి ఎదురు కాల్పులు అయితే రెండు వైపులా ప్రాణ నష్టం జరగాలి. ఇంతమంది ఒక్కటి పదుల సంఖ్యలో మనుషులు చనిపోతూ అది ఛిద్రమైన శరీరాలుగా ఉంటూ అవి ఎదురు కాల్పులు అంటే నమ్మశక్యంగా లేదు. అయితే ఎందుకు ఇంత ఛిద్రమయ్యేలాగా చేస్తున్నారు అనంటే, అది ఈ ప్రభుత్వ ఫాసిస్టు స్వభావం. ఇది ఈరోజే చేస్తున్నారంటే కాదు, చాలా అనేక సంవత్సరాలుగా ఈ దుర్మార్గపు చర్య కొనసాగుతుంది. ఒకప్పుడు శవాలను ఇచ్చేవాళ్ళే కాదు, అసలు కళ్ళ ముందే మనుషుల్ని చంపి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి పక్కనే సగం సగం పెట్రోల్ పోసి కాల్చేసేవాళ్ళు. తర్వాత ఆ గ్రామస్తులు, ఆ కుటుంబం వచ్చి ఆ శవాలను మళ్ళీ వాటిని కాలని శరీర భాగాల్ని కాల్చేసుకునేది. కొన్ని చోట్ల మనుషుల్ని మాయం చేసి అసలు ఉన్నాడా లేదో తెలియని పరిస్థితిలో మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి. ఇది ఒక్కటే ఇట్లాగే ఉందా అంటే కాదు. గత 25 ఏళ్ళుగా బంధుమిత్రుల సంఘం వచ్చినప్పటి నుండి మేము చూస్తున్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక ఛిద్రమైన శరీరాలను తీసుకొచ్చాం. అవి రక్తము మాంసము కలిగిన ముద్దలుగా కొన్నిసార్లు తీసుకొచ్చుకుంటే, కొన్నిసార్లు పొడి పొడిగా నుసినుసిగా రాలుతున్న పురుగులు పట్టిన ఒక పదార్థాన్ని తీసుకొచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఒక మామూలు మనుషులు చేయగలరా? ఇది మానవత్వం కలిగిన ఎవరైనా దీన్ని అంగీకరించగలరా? కానీ ప్రభుత్వాలు చేయగలవు. ప్రభుత్వాలు వీటిని కావాలని కుట్రపూరితంగా చేస్తున్నాయి. ప్రజల పక్షాన పోరాడుతున్న విప్లవకారుల మీద కోపంతోనే కాదు, ఆ కుటుంబాలను మానసికంగా వేధించడం కోసము, లేదా ఆ ఉద్యమం వైపు ఇంకొకరు ఆకర్షితులు కాకుండా ఉండడం కోసము, లేదా ఒక ఉన్మద చర్య, ఒక రాక్షస క్రీడ. దీన్ని ప్రభుత్వాలు ఒక మానసిక రుగ్మతతోనే నడుపుతున్నాయి. అందుకే అవార్డులు రివార్డుల పేరున లక్షలు కోట్లు గుమ్మరిస్తున్నాయి. వాటి కోసము మనుషుల్ని అసలు ఒక ఉన్మదులుగా తయారు చేసి తన పిల్లల్ని తనే చంపుకోవడానికి ఈ పోలీసుల్ని విప్లవకారుల మీదకి పంపుతుంది. పద్మ గారు, పోలీసులు అని అన్నారు కాబట్టి మృతదేహాల్ని మధ్యలో కుప్పగా పోసి పోలీసులు ఈ మధ్య డాన్స్ చేస్తూ ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అదంతా చూస్తున్నప్పుడు అసలు కేంద్రము ఇంత సీరియస్గా మావోయిస్టులను అంతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నది అంటే కారణాలు ఏవై ఉండొచ్చు? బీజేపీ
స్వభావం. అది ఒక ఉన్మద మానసిక స్థితితోనే మొదటి నుండి కొనసాగుతుంది. మత రాజకీయాలని ప్రోత్సహిస్తూ తన మనుగడను కొనసాగిస్తుంది. అట్లాగే తనకు అడ్డు అనుకున్న ప్రతి ఒక్క దాన్ని చాలా క్రూరమైన స్వభావంతో చేయాలనుకుంటుంది. అందుకు తన కార్యకర్తల్ని కిరాయి హంతకులుగా తయారు చేస్తుంది, సైన్యాన్ని కిరాయి హంతకులుగా తయారు చేస్తుంది. మునుపెన్నడూ మిగతా ప్రభుత్వాలు చేయనంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఏ ప్రభుత్వమైనా చేయొచ్చు, కానీ బీజేపీ ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా చేస్తుంది. కనీస మానవీయ విలువలు లేవు, ప్రజాస్వామిక విలువలు లేవు, పౌరులకు హక్కులు ఉంటాయి అనే దాన్ని కూడా అంగీకరించలేదు. ఈరోజు ప్రభుత్వానికి హక్కులు అనంటే బీజేపీ ప్రభుత్వానికి ఉండే హక్కులు, ప్రజల హక్కులు అంటే బీజేపీ కార్యకర్తల హక్కులు. ప్రభుత్వము ఏదైనా కనీసంగా అంగీకరించాలంటే తనకు సపోర్టుగా ఉన్న వాళ్ళను, తనకు మద్దతు ఇచ్చే వాళ్ళను మాత్రమే ఈరోజు అంగీకరించే స్థితిలో ఉంది. ఇది అచ్చంగా ఒక మతానికి సంబంధించిన పార్టీ. అది క్రూరమైన స్వభావంతో ఉంటే ఎలా ఉంటుందో ఈరోజు మన కళ్ళ ముందు నిదర్శనంగా కొనసాగుతుంది. ఈరోజు మావోయిస్టులు అతి మానవీయ విలువలు కలిగిన వాళ్ళు, ప్రజాస్వామికమైన స్వభావం కలిగిన వాళ్ళు, చివరికి 10 మంది కోసం ప్రాణత్యాగం చేయగలిగిన వాళ్ళు. కాబట్టి తన ప్రధాన శత్రువు ఈరోజు మావోయిస్టులే అయ్యారు. ఈ పేద సాధల విముక్తి కోసం వాళ్ళు పోరాడుతున్నారు. పేదవాళ్ళ కోసం 3 పూటలు తిండి తినడానికి కోసము వాళ్ళు ఈరోజు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. ఈ భూమి మనది, ఈ జల్ జంగల్ మీది అని ఆదివాసీల తరపున వాళ్ళు పోరాడుతున్నారు. అట్లాగే ఈ ఆదివాసీల తరపున పోరాడమే కాదు, ఈ రోజున ఆదివాసులు కూడా మావోయిస్టులుగా రూపొందారు. లేకపోతే ఆ పోరాటం సాధ్యం కాదు. అయితే ఈరోజు చంపుతున్న వాళ్ళంతా మావోయిస్టులో కాదు, మావోయిస్టులకు సహకరిస్తున్న ఆదివాసులే కాదు. ఏ ఆదివాసి అయినా అడవులలో ఉండడము ఈరోజు ప్రభుత్వానికి ఇష్టంగా లేదు. ఈ ఖనిజ సంపదని బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పాలంటే అక్కడ మనుషులు ఉండకూడదు, ఆ మనుషుల్ని చంపేయాలి. ఆ చంపేయడం కోసం మాట్లాడే వాళ్ళ నోరు నొక్కాలి. ఎవరు మాట్లాడినా అర్బన్ మావోయిస్టు పేరున కేసులు పెట్టడం లేదా వేధించడం, ఇది చేస్తూ ఈరోజు ఈ పాశవిక మారణకాండను కొనసాగిస్తుంది. పద్మ గారు, ఇంతమందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యని, లేదంటే ఇంత దారుణంగా కనీసం ముఖం కూడా కనిపించకుండా కుంగి కృషించేలాగా చంపేస్తున్నారు కదా, ఇవన్నీ చూస్తే ఎవరైతే ఎన్కౌంటర్లకు గురయ్యారో వాళ్ళ కుటుంబాలు కానీ, అమరుల బంధుమిత్రులు కానీ ఎట్లా చూస్తున్నారు ఈ చర్యని, మొత్తం వాళ్ళు ఎట్లా భావిస్తున్నారు, ఇదంతా వాళ్ళలో ఎట్లాంటి మానసిక సంఘర్షణకు దారితీస్తుంది? అనేక సంవత్సరాలుగా అమరుల కుటుంబాల బాధ వర్ణనాతీతం. ఏ మనిషి అయినా, ఒక మనిషి తన కుటుంబం నుండి, తమ జీవితం నుండి వెళ్ళిపోతే వెళితే ఆ జీవితంలో ఇంకెప్పుడు వాళ్ళు పూరించుకోలేరు. అట్లాగే ఆ మనుషులకు సంబంధించిన జ్ఞాపకాలు అవి చివరి జ్ఞాపకాలైతే ఆ స్పర్శ, ఆ జ్ఞాపకం, ఆ చివరి విడుకోలు చాలా సగౌరవంగా జరగాలి. అది ప్రతి మనిషి కోరుకుంటారు, అమరుల రక్త సంబంధికులు కూడా కోరుకుంటారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే మనం అంతిమ సంస్కారాలు అంటున్నామో వాటిని కుసంస్కారంతో చాలా హీనపరుస్తూ, ఆ శవాలను కింద లాక్కొస్తూ, సగం సగము చర్మం ఊడిపోయేలాగా చేస్తూ, తొక్కుతూ, అట్లాగే తంతు వాటి పక్కనే ఆనందంగా ఈ మనుషులను చంపి ఈలలు వేస్తున్నప్పుడు, ఇది చాలా దశాబ్దాలుగా జరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎట్లా అనిపిస్తుంది? మన ఇంటి కుక్కను కొడితేనే మనకు బాధ అనిపిస్తుంది. మన ఇంటి వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే మనం 10 మందిమైనా ఎదురుగా పోతామే. ఇది ఒక హక్కు మనుషులకి. కానీ తమ పిల్లల్ని, తమ సహచరుల్ని చంపేస్తూ, వాళ్ళని అలా ఈడుస్తూ, చివరికి ఛిద్రమైన శరీరాలని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా మా పిల్లల్ని ఎందుకు ఇట్లా ఇస్తున్నారనే కనీస హక్కును కూడా ఆ కుటుంబాలకు లేకుండా చేయడం అనేది ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? ఈ అమరుల కుటుంబాలు ఈ రాజ్యాంగంలో ఉన్న
హక్కులని వాళ్ళు అనుభవించాలి కదా. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు చనిపోయినా, విదేశాలలో చనిపోయినా ఇక్కడి వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఇక్కడి ప్రభుత్వమే తన పిల్లల్ని తనే చంపేస్తూ, వాటిని ఛిద్రం చేస్తూ, చివరికి తమైతే ఏ ఓటైతే వేసి ఆ ప్రభుత్వాలను ఎన్నుకున్నారో వాళ్ళ ఓట్ల మీద, వాళ్ళు ఇచ్చే పన్నుల మీద బతుకుతున్న ఈ ప్రభుత్వం వాళ్లకు కనీసం మాట్లాడే హక్కు లేకుండా చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని సభ్య సమాజం గమనించినా మాట్లాడలేకపోతుంది. కొద్దిమంది బుద్ధిజీవులు, మేధావులు, ఇంకొద్దిమంది ప్రజా పోరాటాల్లో ఉంటున్న సోషల్ యాక్టివిస్టులు చాలామంది ఈరోజు సంఘీభావం తెలుపుతున్నారు కనుకనే ఈ అమరుల రక్త సంబంధికులు కనీసం ఆ ఛిద్రమైన శరీరాలనైనా తెచ్చుకోగలుగుతున్నారు. చివరి స్పర్శ వాళ్ళకు తాకడానికి కూడా వీలు లేకపోయినా కూడా వాళ్ళకు ఒక ఫీలింగ్, నా రక్తం నా దగ్గరికి వచ్చింది, ఆ ఎముకలు నా దగ్గరికి వచ్చాయి, నేను ఈ చోట ఖననం చేసుకున్నాను, రేపు పొద్దున వెళ్ళి తాకుతాను అనే ఒక్క చిన్న ఫీలింగ్ వాళ్ళకు కలగడానికి ఈ సభ్య సమాజంలో ఇంకా మానవీయమైన విలువలు కలిగిన వ్యక్తులు ఉండడం, ఆ వ్యక్తులు ఉండడమే ఈరోజు ఈ మాత్రం పనైనా బంధుమిత్రుల సంఘం కానీ, అమరుల రక్త సంబంధికులు కానీ చేసుకోగలుగుతున్నారు. పద్మ గారు, మృతదేహాలను ఇవ్వకపోతే హైకోర్టు వరకైనా వెళ్తామని అన్నారు మీరు ఈ నారాయణపూర్కి సంబంధించిన ఎన్కౌంటర్లో భాగంగా. అయితే కర్రెగుట్టలో తరచుగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో వాళ్ళు వారం పాటు కూడా చెప్పకుండా ఒక్కసారిగా కుళ్ళిపోయిన మృతదేహాలను చూపించి అనౌన్స్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళని గుర్తుపట్టే పరిస్థితి లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఆ మృతదేహాల్ని వాళ్ళు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్న నేపథ్యంలో న్యాయపరంగా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి ఇన్పుట్స్ ఇస్తారు? గతంలో మేము ఇట్లాంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఈ మైదాన ప్రాంతాలకు సంబంధించిన కామ్రేడ్లతో పాటు ఆదివాసులు కూడా చనిపోతూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము అందరి కోసం పిటిషన్లు వేసేవాళ్ళం. తర్వాత ఈ అన్ఐడెంటిఫై చేస్తున్న డెడ్ బాడీస్ కోసం కూడా మేము అనేకసార్లు మాకివ్వండి అని బంధుమిత్రుల సంఘంగా కేసులు వేసాము. అట్లా మేము చాలాసార్లు కోర్టులలో కేసేసి ఈ శవాలను తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు రాలేని చోట, ఆదివాసీలు రాలేని చోట మేమే ఖననం చేశాం. అట్లాగే చాలా శవాలని మేము కొట్లాడి ఈ మైదాన ప్రాంతం కామ్రేడ్లను అయితే ఎవరైతే తీసుకొచ్చుకునేటప్పుడు అట్లాగే అక్కడి తల్లిదండ్రులను కూడా వస్తే కనుక మేముండి దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన కొన్నిసార్లు ఏర్పాట్లు చేసి, లేదా వాళ్ళ ఏర్పాట్లు ఏదైనా చేసుకున్నా కూడా వాళ్ళు వెళ్ళే వరకు మేముండి ఆ శవాలు వెళ్ళిన తర్వాతే వచ్చేవాళ్ళం. ఇది ఈరోజు పట్టణ ప్రాంతాలకు దగ్గరలో ఉండే, మైదాన ప్రాంతాలకు ఉండే భద్రాచలము, తర్వాత ములుగు, ఇట్లాంటి కొన్ని ప్రాంతాలలో మనకి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు సాధ్యమయ్యేది. రంపచోడవరం ఆంధ్రాకు వస్తే విశాఖ ఏజెన్సీ, ఇట్లాంటి మన నర్సీపట్నం, ఇట్లాంటి చోట కొంత మైదాన ప్రాంతాలకు దగ్గర ఉన్న చోట అవి మాకు సాధ్యమయ్యేది. కానీ ఈరోజు మావోయిస్టులని చంపేయడమే లక్ష్యంగా పెట్టుకొని, అట్లాగే ఆ నెపంతో ఆదివాసీలను చంపేస్తూ వాళ్ళ ఉనికినే బయటికి తెలియకుండా ఉంచడం కోసం చేస్తున్న ఇప్పుడు ఈ కుట్రపూరిత చర్యలలో మేము లోతట్టు ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఒకటి. అట్లాగే ఆ రోజుకి ఈ రోజుకు తేడా ఉంది. గతంలో మన మైదాన ప్రాంతం వాళ్ళు కూడా, అంటే మేమంతా కూడా అమరుల రక్త సంబంధికులమైన మేమంతా కూడా శవాలను తెచ్చుకోవడము ఒక రాజ్యాంగపరమైన హక్కు అనే కొద్దిమందికి తెలిసేది కాదు. లేదంటే పిటిషన్స్ వేయించడము, హెబియస్ కార్పస్ వేయించడము, శవాలను ఇవ్వండి అని అప్పీలు చేయడము, అది కూడా లేని చోట మా పిల్లల్ని మాకు ఇయ్యండి దయానీయంగా ఏడుస్తూ మీడియా ముందు మొరపెట్టుకోవడము, భయంగా కొన్నిసార్లు ఇంట్లోకే వెళ్ళి మా పిల్లలని చెప్పుకోకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ కాలం మారుతున్న క్రమం లోపల హక్కుల సంఘాలు పనిచేస్తున్న టైంలో
అనేక బుద్ధిజీవులు ఈ ఉద్యమానికి బయట ప్రాంతాల నుండి కూడా సపోర్టు ఇస్తూ చాలాసార్లు శవాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. అట్లా శవ స్వాధీన కమిటీ కూడా ఒకటి ఏర్పడింది. ఆ రోజుల్లో శవ స్వాధీన కమిటీలో రత్నమాల గారు, గద్దరు, వరవర్రావు, ఖాన్ గారు, ఇట్లా అనేక మంది ప్రజాస్వామికవాదులు ఆ పోరాటాన్ని ముందుకు నడిపారు. గద్దర్ మీద కాల్పులు జరిగిన తర్వాత దాన్ని అట్లా ఆపేయగలిగారు. ఎందుకనంటే వాళ్ళు అమరుల కుటుంబాలకి మద్దతు తెలిపారు. ఆ శవాలను తీసుకురావడానికి ఒక పోరాటం చేశారు. ఆ పోరాటంలో చివరికి ఏంటిదంటే ఒక దాడికి గురై, కాల్పులకు గురై, అట్లా భయాందోళనతో దాన్ని ఆపేయడానికి ప్రభుత్వం కుట్ర చేసింది. అప్పుడే అమరుల రక్త సంబంధికులు ఒక పోరాటం నుండి బయటికి పుట్టుకొచ్చారు. పోరాటం నుండి బయటకు పుట్టుకొచ్చారు వాళ్ళు. మా శవాన్ని మేము తీసుకొచ్చుకుంటాం, మా శవాలను మేము వదలం. అట్లా ఆ ఉద్యమాల నుండి బంధుమిత్రుల సంఘం పుట్టుకొచ్చింది. ఈ ఆలోచనలన్నీ ఒక దగ్గరికి వస్తున్న క్రమం లోపలే చంద్రబాబు నాయుడుతో చర్చల వాతావరణం కల్పించాలని అనేక మంది మేధావులు మాట్లాడారు. అట్లాగే అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా ఈ కాల్పుల విరమణ చేసి మాట్లాడండి అనేది. ఆ టైంలో అమరుల బంధుమిత్రుల సంఘం కూడా, అప్పటికి అమరుల బంధుమిత్రుల సంఘం లేదు, తల్లిదండ్రులు మాత్రమే, భార్య పిల్లలు మాత్రమే, వీళ్ళంతా కలిసి ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు 60-70 వయసులో ఉన్న ఉప్పు కృష్ణ గారు, నర్సన్న, తర్వాత సాయిబాబా తల్లి సూర్యవతమ్మ, విశాఖపట్నంకు చెందిన వాళ్ళు, అట్లాగే శ్రీకాకుళానికి చెందిన జనశక్తికి సంబంధించిన జయమ్మ కుమారన్న భార్య, ఇట్లా చాలామంది కలిపి మనకొక సంఘం ఉంటే బాగుండు శవాలను తెచ్చుకోవడానికి అనుకున్నారు. అప్పుడే ఈ కుటుంబాలన్నీ కలిసి మొట్టమొదటిసారిగా ఒక అప్పీల్ చేస్తాయి ప్రభుత్వానికి. అదేంటంటే, మా పిల్లలు మంచి పిల్లలు, వాళ్ళు 10 మంది కోసం ప్రాణాలు ఇస్తున్నారు. ఎప్పుడైతే కట్టుబట్టలతో వెళ్తున్నారో చివరికి ఒంటి మీద బట్ట లేకుండా కూడా వస్తున్నారు. ఇది చాలా దయనీయమైన స్థితి అయినా కూడా మేము మాట్లాడుతున్నాం. వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళని మాట్లాడుకోనివ్వండి, మీరు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఏమైనా తప్పు చేసుంటే అది రాజ్యాంగ విరుద్ధమని మీకు అనిపిస్తే, మేము రాజ్యాంగాన్ని అంగీకరిస్తున్న వాళ్ళమే కనుక, మేము ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాలే కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాము, మా పిల్లల తరపున మేము కూడా అప్పీల్ చేసుకుంటున్నాము, వాళ్ళని రానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలేంటి, వాళ్ళ రాజకీయాలేంటి, వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారో పబ్లిక్గా మాట్లాడనివ్వండి. అట్లాగే ప్రభుత్వం కూడా ఏమనుకుంటుంది, ఎందుకు చంపేస్తుంది, వాళ్ళు కోరుకుంటున్న హక్కుల్ని ప్రభుత్వం ఎట్లా తీర్చాలనుకుంటుందో మాట్లాడాలి, ఈ వాతావరణాన్ని కల్పించాలని చంద్రబాబు కాలం నాటి అప్పుడు అప్పీల్ చేసుకోవడం జరిగింది. అది మొదట చేసిన ఒక స్టేట్మెంట్. బంధుమిత్రుల సంఘంగా తల్లిదండ్రులు కలిసి ఇక్కడే హైదరాబాదులోనే జరిగింది. అది ఆనాటి బంధుమిత్రుల సంఘం లేదు, తల్లిదండ్రిగా శాంతి చర్చలు జరపండి అని అడిగాం. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం, కాంగ్రెస్ పార్టీ అదే ఎజెండాతో వచ్చింది, నక్సలైట్లతో మేము శాంతి చర్చలు జరుపుతాము అని అన్నట్టుగానే మేము డిమాండ్ కూడా చేసాం. మీరు అన్నారు కదా, ఒప్పుకున్నారు కదా, ప్రజలు అందుకే మిమ్మల్ని గెలిపించారు అని ప్రజాస్వామికవాదులు ప్రజల నుండి ఒత్తిడి రావడంతో అప్పుడు చర్చలకు అంగీకరించారు. ఆ రోజైనా ఇప్పుడు ఈ రోజైనా కూడా మేము గమనించింది ఏంటంటే, ఆ రోజు కూడా బుద్ధిజీవుల నుండి, మాలాంటి వాళ్ళ నుండి వచ్చిన ఒక అప్పీల్, పార్టీకి ఒక అప్పీల్, మీరు చనిపోతున్నారు, మీరు పోరాటంలో ప్రాణత్యాగము అది వీరత్వం అనుకుంటున్నారు, కానీ మీ మరణాలు మమ్మల్ని క్షోభకు గురి చేస్తున్నాయి, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి చంపితే కూడా ఒక కేసు నమోదు కావట్లేదు, మేము నిస్సహాయంగా ఉన్నాము, ప్రభుత్వంతో మేము కొట్లాడే పరిస్థితుల్లో లేము, రాజ్యాంగంలో ఉన్న హక్కులని కూడా
మేము అనుభవించే స్థితిలో లేము, మేము చాలా దుఃఖంతో ఉన్నాము, పుత్రశోకంతో ఉన్నాము. మీరు ప్రజల కోసమే పోరాడుతున్నారు కదా, ప్రజల్లో మీ కుటుంబాలు కూడా భాగమే కదా, ఒక్క ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయడం కోసం మీరు కొన్ని మెట్లు దిగిరండి, కొన్ని మెట్లు దిగిరండి. మిమ్మల్ని చాలామంది అంటే ప్రభుత్వం మిమ్మల్ని అసాంఘిక శక్తులుగా చూపిస్తుంది. ప్రభుత్వం చేతిలో మీడియా ఉంది, ప్రభుత్వం చేతిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అందరూ కూడా మీ మీద చెడు ప్రచారం చేస్తున్నారు. మీరు మా పిల్లలు కదా, మీరు మంచివాళ్ళు కదా, మీ మరణాల తర్వాత ఎంతమంది జనాలు వస్తున్నారో మేము చూస్తున్నాము. మీ పిల్లలు గొప్ప పని చేశారమ్మా అని దుఃఖించకండి అన్నప్పుడు మాకు అర్థమవుతుంది మీ మీ విలువేంటో. అట్లా మంచి పిల్లలు కదా, మీకోసం మేము మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఇవ్వండి. మీకేం కావాలో మీరు అడగండి, మీ ప్రాణాలు కాపాడుకొని మీ పోరాటం చేయడానికి ఏ అవకాశం ఉందో చూడండి. అప్పటికి అనేక మంది తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఉండనివ్వకపోతేనే కదా ఇంకో చోటకు పోయింది, పోరాటంలో ఉంటూనే ప్రాణరక్షణ కోసమే కదా మేము వెళ్ళింది. ఈ ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఉన్నాయి, అవినీతితో ఉన్నాయి, బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళలో నిజాయితీ లేదు, మేము వచ్చినా కూడా ప్రాణాలు అక్కడైనా పోవాల్సిందే తప్ప నిజాయితీ లేరని చెప్పారు. అనేక మంది తల్లిదండ్రులకు చెప్పారు. ఎన్నో స్టేజ్లో మేము మాట్లాడాము, మా పిల్లలతో మాట్లాడినప్పుడు, పోలీసులు కౌన్సిలింగ్ చేసినప్పుడు, మా కుటుంబాలని మీ పిల్లల్ని పిలవండి అన్నప్పుడు, మేము మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా మీరు నమ్ముతున్నారు, కసాయివాడి చేతికి కత్తిస్తే ఏమవుతుంది, అది చంపడం కోసమే అయినప్పుడు ఈ పిలుపు కూడా అదే, మీకు నమ్మకం లేదు, అయినా కూడా ప్రజలందరిది ప్రజాస్వామికవాదులకు ఆ కోరిక ఉంటే మేము రావడానికి సిద్ధమే అన్నారు. గత కొన్ని నెలలుగా బంధుమిత్రుల సంఘంగా మేము, అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళు, బుద్ధిజీవులు, మేధావులు, కొద్దిమంది ప్రజలు కూడా మళ్ళీ శాంతి నెలకొల్పితే మంచిది అన్నారు. ఎందుకంటే గుట్టలు గుట్టలుగా శవాలు పడిపోతున్నాయి. ఆ రోజు చర్చల కాలంలో కూడా చర్చలు అంటూ మాట్లాడి ఆ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి, ఆ పార్టీ పెడుతున్న డిమాండ్లను చూసి, అవంతా ప్రజలు వాళ్ళని కొనియాడుతున్న తీరు చూసి ఈ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణ ప్రకటించకుండానే హత్యలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అనేక మందిని చంపేసింది, వందలాది మందిని చంపేసింది. కానీ ఇప్పటికీ ఆ ఉద్యమం 22 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది, ఇప్పటికీ కొనసాగుతుంది. మళ్ళీ ఈరోజు అదే పరిస్థితి వచ్చినప్పుడు అయినా కూడా మళ్ళీ ఒక చర్చల వాతావరణం వస్తే బాగుంటుందని, ఈ సమాజంలో ఒక వాతావరణం వచ్చినప్పుడు, దృష్టిలోపం ఉన్నప్పుడు, ముఖ్యంగా మేము అంటున్నాం దృష్టిలోపం ఇది. ఎందుకనంటే వాళ్ళు సాయుధ చర్చలకు వస్తే ఇక్కడ ప్రభుత్వాలు ఏవో సమన్వయపరిచి ఏదో జరుగుతుంది అని మందికి, చాలామంది మేధావులకి, బుద్ధిజీవులకి ఒకవైపు ప్రభుత్వం మీద భ్రమలు ఉన్నాయి. ఎన్ని జరిగినా అవి వాళ్ళ సమస్యలు కావు కదా, అవి మా సమస్య. గతంలో వచ్చినప్పుడు చర్చలు జరిగినప్పుడు ఎంత ప్రాణ నష్టం జరిగిందో అమరుల రక్త సంబంధికులుగా మాకు తెలుసు. ఆ సంఘము నాయకత్వంగా, ఆ అమరుల రక్త సంబంధికుల సంఘంలో ఉన్న మేము ఎన్ని వందల శవాలను తీసుకొచ్చాము, ఎన్ని రక్తం ముద్దలను తీసుకొచ్చాము. మా కాళ్ళ కంటిన రక్తపు తడి ఇప్పటికీ కూడా మేము అనుభూతి చెందుతున్నాము. మేము అలా శవాలను తీసుకొస్తున్నప్పుడు కుళ్ళిన శవాల మీద ఉన్న పురుగులు మా ఒంటి మీద పాకుతున్నది. ఈరోజు పడుకుంటే కూడా జలధరింపు వస్తుంది. ఇంత మానసిక స్థితిలో తల్లుల దగ్గరికి తీసుకొస్తే బిడ్డని చివరి స్పర్శ కోసం 20-25 ఏళ్ళు వెళ్ళిన బిడ్డల చివరి స్పర్శ కోసం జుట్టు మీద, తల మీద చెయ్యేసి నిమిరితే జుట్టు చేతుల్లోకి వస్తే కరెంట్ షాక్ కొట్టిన మనుషుల్లాగా కింద పడి పిడిసొచ్చిన తల్లుల్ని చూశాం మేము. ఇది మా బాధ, ఇది మేము అనుభవించిన క్షోభ, ఇది జీవితాంతం మేము అనుభవించే క్షోభ, అది మాకు తెలుసు. అయినా కూడా మేము కూడా అప్పీల్ చేశాం. చావడానికి సిద్ధపడుతున్నారు కదా, చర్చలకు రండి. సభ్య సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపేలాగా ఉండకూడదు, జనం కోసమే చనిపోతున్నారు. ఈరోజు కూడా ఒక ప్రయత్నం చేస్తామంటూ మేము చాలాసార్లు అప్పీల్ చేశాం. అనేక మంది బుద్ధిజీవులు అప్పీల్ చేశారు. తర్వాత మావోయిస్టు పార్టీ కూడా ఈరోజు
చర్చలు అంటే శాంతి చర్చలు జరపడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. మేము కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించారు. నిజానికి వాళ్ళకు పోరాటం చేతకాకనా? ఇంటికి రాలేకనా? ఈరోజు ఇంటికొస్తే వాళ్ళని హక్కున చేర్చుకోవడానికి మా కుటుంబాలు ఉన్నాయి కదా! వాళ్ళ ఇంటికొస్తే వాళ్ళని నెత్తిన పెట్టుకొని జీవితాంతము చూడడానికి తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఉన్నారు కదా! లేదా మహిళా కామ్రేడ్లు వచ్చినా కూడా సగౌరవంగా స్వీకరించడానికి ఈ సమాజం ఉంది కదా! కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు, ఒక అడుగు వెనక్కేసింది. అక్కడ గుట్టలు గుట్టలుగా ఆదివాసీలను చంపి పడేస్తున్నారు. ఏ ప్రజల కోసమైతే వాళ్ళు పోరాడుతున్నారో ఆ ప్రజలనే కళ్ళ ముంగట చిత్రవత చేసి చంపుతున్నారు, బాంబులేసి చంపుతున్నారు. పిల్ల, ముసలి, ముతక అత్యాచారాలు ఇవన్నీ చూస్తూ బయట సమాజానికి తెలియకుండా వాళ్ళు చేస్తున్నారు. కనీసం ఆ చర్యల్ని బయటకి మాట్లాడడానికైనా రావాలి, లేదా కొంతకాలమైనా ఆ హత్యల్ని ఆపాలి. ఆదివాసీ జాతి అనేది లేకుండా పోతుంది. ఆ ఆదివాసీ సమాజాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అందుకోసం ఈరోజు వాళ్ళు ఒక అడుగు వెనక్కేశారు. దానికి ఫలితంగా లొంగిపోతున్నారని కొద్దిమంది అంటున్నారు. ప్రాణాల భయం మీద భయంతో ఉన్నారు, అందుకే వస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయిస్తున్న కుట్రపూరితమైన వాదనలు. వాళ్ళకు ప్రాణాల మీద తీపుంటే వాళ్ళు ప్రకటించుకోలేదా? మేం పిలవాలా? ఇన్ని దశాబ్దాల విప్లవోద్యమంలో కేంద్ర కమిటీలోనున్న వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు రావాలనుకుంటే వచ్చారు, సరెండర్ అయ్యారు. వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు రావాలనుకున్న వాళ్ళు బయటకు వచ్చారు. ఈ రోజైనా కూడా వాళ్ళు ప్రకటించుకోగలరు, మేము వస్తాము బయటికి అని ప్రకటించుకోగలరు. కానీ వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతున్నది కానీ కూడా చర్చలు జరపండి, శాంతి చర్చలు. అందుకోసం ఈ మరణాలు జరుగుతున్నాయి. కేశవరావు గారు 72 ఏళ్ళ వయసు మనిషి, నడవలేని వయసు కావచ్చు. ఎందుకనంటే మన మైదాన ప్రాంతం లాగా వాళ్ళకి కూర్చోడానికి ఈ అధునాతన సౌకర్యాలు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, ట్రీట్మెంట్ ఉండదు. ఒక దిక్కు ఎండ, ఒక దిక్కు వర్షము, ఇన్ని చోట్ల ఇంత సుదీర్ఘకాలం ఆయన ఎట్లా పనిచేశాడు? ఆయనని ఏ విశ్వాసం నిలబెట్టింది? ఈ చనిపోతున్న వాళ్ళు చిన్న నవయవ్వనంలో ఉన్న నునుగు మీసాల వాళ్ళు ఆ కాలం నుండి ఈ కాలం వరకు తమ యవ్వనాన్ని, తమ రక్త మాంసాల్ని ఎవరి కోసం ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు? ఒక్కసారి ఆలోచించమని మేము ఈ సభ్య సమాజానికి అంటున్నాం. ప్రభుత్వం ఉన్మదులుగా ఉన్నారు, వాళ్ళకు తెలుసు. వాళ్ళు చాలా కుట్రపూరితంగా మనుషులను చంపి ఆ సమాధుల మీద తమ పునాదులు వేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళని చంపిన రివార్డులతో పోలీసులని ఉన్మదులుగా తయారు చేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు ఇది చంపడం కోసం ఈ ఆర్థిక సహాయాలు, అధునాతన ఆయుధాలను సమకూర్చుతుంది. ఈ మానసిక రుగ్మతను ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. కానీ మేము అంటున్నది ఒక్కటే, ఇన్ని మరణాలు దేనికోసం జరుగుతున్నాయి? ఒక తల్లి కథ మహాశ్వేతదేవి రాసిన దాన్ని మనం చదివితే, ఒక విద్యాధికురాలైన ధనవంతురాలైన ఒక తల్లికి తన కొడుకు ఉద్యమంలో చనిపోతే ఎందుకు చనిపోవాలో తెలుసుకోవాలనిపించింది. ఆ తెలుసుకునే క్రమంలో ఆ పోరాటం తెలిసింది. ఆ పోరాటం కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాలు తెలిసినాయి. ఆ పోరాట విలువ తెలిసింది. అట్లాగే అమరుల బంధుమిత్రుల సంఘంగా కూడా మేము ఈ 25 ఏళ్ల కాలంగా ఎందుకు జరుగుతుంది ఇన్ని పోరాటాలు, ఇన్ని పోరాటాలు ఉన్నాయి కదా, ఇందులో సాయుధ పోరాటమే ఎందుకు మా పిల్లలు ఎంచుకున్నారు? ఈ సాయుధ పోరాటంలో వాళ్ళు ఇంత శక్తివంతమైన ప్రభుత్వంతో, ఇంత కుట్రపూరితంగా యుద్ధం చేస్తున్న వాటితో, యుద్ధనీతే లేని ప్రభుత్వాలతో వాళ్ళు కొనసాగగలరా? బలంగా ప్రభుత్వం తయారు చేస్తున్న పోలీసుల సైన్యంతో, ఆర్మీతో ఒక పూట కూడా అన్నం తింటున్నారో లేని మా వాళ్ళు, అసలు రోగాలు వస్తే మందులు ఉంటున్నాయో లేని కూడా వీళ్ళు, అసలు నిలబడడానికి నీడ లేని, ఈ కాలంలో అయితే చెట్లు చేమలు కూడా లేని, ఇంత మిలిటరీ ఉన్నప్పుడు తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని చోట అసలు నిజంగా ఇవన్నీ సహజమైన మరణాలేనా? దాంట్లో ఎంతమంది ఈ ఎండలకు చనిపోతున్నారు? పోలీసులకే వడదెబ్బ కొట్టి వచ్చి బయట ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకో బ్యాచ్ పోతున్న చోట అనాదిగా
అంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారే, ఎక్కడిది ఈ కమిట్మెంట్? ఏముంది ఆ కమ్యూనిజంలో? ఏముంది ఆ మావోయిజంలో? అసలు ఎందుకు ఈ ప్రాణత్యాగాన్ని చేయాలి, ఇంత నిస్వార్థంగా బతకాలి అనే విలువలని ఎట్లా నేర్పారు? ఇవే విలువలు సమాజం ఎందుకు నేర్పలేకపోతుంది? ఒక మనిషి కోసము ఎంతో కొంత చేయాలనే విలువలని ఎందుకు చేయలేకపోతుంది? ఒక మనిషి కోసం వదిలేయండి, తన కుటుంబం కోసమైనా తను నిస్వార్థంగా ఎంతో కొంత త్యాగం చేయాలి అనే దాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు నేర్పలేకపోతుంది? అన్నా చెల్లెలుగా కలిసి జీవించాల్సిన పిల్లలు ఆడామొగా ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని అత్యాచారాలు చేసి చంపుతుంటే ఈ మానవీయ విలువల్ని ఎందుకు నేర్పలేకపోతుంది ఈ ప్రభుత్వం? మీ రాజకీయాలలో, మన రాజ్యాంగంలో అనుకున్న దాన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన బలం ఏంటి? ఫస్ట్ అది ఆలోచించండి అని చెప్తున్నాను నేను. వాళ్ళు మనుషులను మనుషులుగా జీవించడం కోసం కొట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళు పోయిన పద్ధతి మీకు తప్పైతే కావచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని అంగీకరిస్తున్న ప్రజలు 100% మంది ఉన్నారు. నువ్వు బలవంతాన కట్టెపట్టుకొని కేసులు పెట్టి నీ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఓర్పుతో, సహనంతో, త్యాగంతో విలువల్ని నేర్పిస్తున్నారు, మానవీయ విలువల్ని నేర్పిస్తున్నారు, స్త్రీ పురుష సమానత్వాన్ని చూపిస్తున్నారు, మహిళలకి పోరాటాలలో ఆత్మగౌరవాన్ని తెలుపుతున్నారు, దళితులకి ఆత్మగౌరవాన్ని నేర్పారు. ఇన్ని రకాల విలువైన వాళ్ళ మావోయిజం అయితే గనక మేమేమంటున్నామంటే మీరు స్వీకరించండి, ప్రభుత్వాలే స్వీకరించండి. ఏమడుగుతున్నారు వాళ్ళు? మనుషులు సమానంగా బతకాలని అడుగుతున్నారు. మన దేశ సంపద బహుళజాతి కంపెనీలకు ఎందుకు పెట్టాలి, మనమే అనుభవిద్దాం అంటున్నారు. మన మనుషులు, మన పౌరులు ఒకరు అతి విలాసంగా బతుకుతుంటే ఇంకా కొద్దిమంది చివరికి రోగాలు వస్తే మందులు కూడా లేకుండా ఒకవైపున జ్వరాలు వచ్చి, రోగాలు వచ్చి చనిపోతున్నారు. మనం ఇక్కడే ఎన్నో బహుళ అంతస్తుల బిల్డింగులలో కొద్దిమంది ఉంటే ఫుట్పాత్ మీద జాగా కూడా లేక రోడ్డు మీద పడుకొని వెహికల్స్ కాళ్ళ మీద పోతే వికలాంగుల్లాగా బతుకుతున్నారు. రోడ్ల మీద అడుక్కుంటుంటే కూడా అడుక్కొనివ్వకపోతే ఎక్కడికో పరిగెత్తుకుంటూ పోయి మూలమూలలో దాక్కుంటున్నారు. ఇదంతా అసమానతలు కాదా? ఇవన్నీ ఎందుకు? మన సంపద మనకెందుకు లేదు? మన సంపద మనది కదా. ఆ దేశ ప్రజలు కానీ, అక్కడున్న ఆ ఊరు ప్రజలు కానీ ఇది మాది అనంటే, ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం అయితే రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాపాడాలి అనుకుంటే ఏ ఊరుకు సంబంధించిన వనరులు ఆ ఊరి వాళ్ళది, ఏ దేశానికి సంబంధించిన వనరులు ఆ దేశానికి సంబంధించినవి. ఇక్కడ ఉన్న నీరు, నిప్పు, గాలి, ఏ ఖనిజ సంపద అయినా పర్వాలేదు, అదంతా ఈ దేశానిది. ఈ దేశానికి ఇక్కడే ఉపయోగించండి, దానికి మనుషులు ఉపయోగించుకోండి. ఇక్కడ మనుషులం ఉన్నాం, నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న బుద్ధిజీవులు ఉన్నారు, అసలు ఎంతో నైపుణ్యం కలిగిన మన యువత ఉంది. వీళ్ళంతా విదేశాలకు తరలిపోతున్నారు. ఇక్కడున్న వాళ్ళు అనేక మంది నిరుద్యోగులు మారి చనిపోతున్నారు. ఇవన్నిటిని మీరు మార్చకుండా, వీటన్నిటిని తీర్చకుండా ఎక్కడో బహుళజాతి కంపెనీలకు మన సంపదనంతా దోసిపెడుతూ దానికోసం అక్కడి నుండి ఆయుధాలు సంపాదించుకొని ఇక్కడ కొద్ది మందిని ఉన్మదులుగా, మన రాజ్యాంగంలో భాగమైన పోలీసు యంత్రాంగాన్ని, ఆర్మీని ఈరోజు కిరాయి గుండాలుగా మార్చి వాళ్ళకు అవార్డులు, రివార్డు, మనుషులను చంపినందుకు అవార్డులు, రివార్డులు, దాని పరాకాష్ట కదా. ఈరోజు శవాల కుప్పల్ని పక్కకేసుకొని వాళ్ళు ఎగురుతున్నారు, తాగి దుంకుతున్నారు, మనుషుల మీద పడుతున్నారు. ఇది ఆనందం, చాలా గొప్ప విషయం, ఇది ఘన విజయం, మనం విందు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అమిత్ షా, మోదీ లాంటి వాళ్ళు మాట్లాడడాన్ని ఎలా అంగీకరిస్తాం? అమరుల రక్త సంబంధికులుగా మేము ఎన్నుకున్న ప్రభుత్వాలు మేము కోరుకున్నట్టుగా కొంతలో కొంత అయినా ఉండాలి కదా. మా హక్కుల్ని కాపాడాలి, మా పిల్లల్ని వదిలేయండి. వాళ్ళు యోధులుగా అదే ఆ పోరాటమే అవసరం అనుకున్నారు. ఆ పోరాటంలోనే అనేక సంవత్సరాలుగా ప్రాణత్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు గెలుస్తారా ఓటమా అనేది మేము మాట్లాడట్లేదు. ఎప్పుడైనా ఏ పోరాటంలో అయినా గెలుపు ఓటములు ఉంటాయి, బలమైన వాడు గెలుస్తాడు.
బలహీనుడు ఓడిపోవచ్చు. కానీ బలహీనుడికి ప్రజాబలం ఉన్నప్పుడు, వాళ్ళకి ఆ సంకల్పం ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి తిరిగి గెలుస్తూనే ఉంటారు. అట్లా అనేక దేశాలలో కూడా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన చరిత్రలు మన ముందున్నాయి. చివరికి అణిచివేయొచ్చు, రివిజనిజం రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ పూర్తిగా అంతం కాలేదు. ఓ దేశం నుండి ఇంకో దేశానికి రావచ్చు, ఓ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పోవచ్చు. ఈరోజు వాళ్ళు చెప్తున్నట్టుగానే వాళ్ళంతా చనిపోవచ్చు. కానీ వాళ్ళు నాటిన భావజాలం ఎక్కడికి పోతుంది? వాళ్ళ రక్తం ఇంకిందే ఆ నేల ఎక్కడికి పోతుంది? ఇన్ని వేల శరీరాలని పూడ్చామే, ఆ నేలని ఏం చేస్తావు? తర్వాత నువ్వు మనిషి శరీరాన్ని నాశనం చేయగలవు, కానీ ఆ భావాన్ని ప్రజల్లో ఉంది. అది చాలా సంవత్సరాలుగా ఉంది, తరతరాలుగా ఉంది. దాన్ని మార్చడం సాధ్యం కాదు. ఈరోజు కాకపోతే మళ్ళీ రేపు వాళ్ళు ఇంకో రూపంలో పుట్టుకొస్తారు. ఇదే సాయుధ పోరాటాన్ని కూడా మళ్ళీ వాళ్ళు కొనసాగించవచ్చు. నక్సల్ పోరాటం నుండి ఈరోజు వరకు కూడా ఆ సాయుధ పోరాటము కొనసాగుతుంది. రేపు వాళ్ళ వారసులు కూడా సాయుధ పోరాటాన్నే కొనసాగించవచ్చు. ఎందుకంటే ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు ఉన్నప్పుడు, అణిచివేత ఉన్నప్పుడు, ఉన్మదులుగా మారి ప్రభుత్వాలు పేదవాళ్ళని చంపేస్తున్నప్పుడు దాని నుండే ఈ ఉద్యమాలు పుట్టుకొస్తాయి. దీన్ని ఆపడం సాధ్యం కాదు. అందుకు కదా విప్లవకారులు చనిపోతే వాళ్ళ శవాలు వస్తే కూడా భయపడుతున్నారు. సరే, వాళ్ళు సాయుధ పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధం ఉన్నప్పుడు మీరు భయపడ్డారు. వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉన్నదని తెలుసు, మీరు 100 ఆయుధాలతో వాళ్ళ మీద దాడి చేశారు, బాంబింగ్లు చేశారు, విమానాలు అవి ఇవి. కానీ ఇప్పుడు నిర్జీవ శరీరాలు కదా అవి. ఒక నిర్జీవ శవానికి ప్రభుత్వాలు గజగజ వణకడం ఏంటి? ఒక శవం వస్తే, ఆ శవం దగ్గరికి జనాలు వస్తే నీ రాజ్యాంగమే కదిలిపోయినట్టు, నీ ప్రభుత్వమే కూలిపోయినట్టు ఎందుకు వణుకుతున్నావు? నిన్న కేశవరావు శరీరం వస్తే ఏమయ్యేది? అసలు ఎవరు ఈ బసవరాజు, కేశవరాజు, గంగన్న ఇలా రకరకాల పేర్లతో తిరిగిన, ఇన్నేళ్ళుగా తిరిగిన ఈ 70 ఏళ్ళ వయసు వ్యక్తి ఎవరు? కేశవరావు శవాన్ని ఇస్తే నష్టమేముంది? మీరే రమ్మని చెప్పారు. ఇంటెలిజెన్స్ వాళ్ళే ఇది కేశవరావు చనిపోయాడు అని చెప్పారు. ఆయన చనిపోయాడని చెప్పింది పోలీసు ఇంటెలిజెన్స్ వాళ్ళే. వస్తాము, రావచ్చా అని అక్కడ ఉండే కొద్దిమంది బయటకు వచ్చిన మిత్రులు అడిగినప్పుడు, రండి మేము ఇస్తాము అని ఆ కుటుంబానికి సమాచారం పంపింది పోలీస్ డిపార్ట్మెంటే. వీళ్ళు ఇక్కడికి వెళ్ళి బయలుదేరి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ తమ్ముడు ఇంకా కొద్దిమంది మిత్రులు, బంధువులు కలిసి బయలుదేరి వాళ్ళు జగల్దాదర్పూర్కి వెళ్ళిపోయారు తెల్లవారుజామున. జగల్దాదర్పూర్లోకి వెళ్ళేసరికి పొద్దున 6 గంటలు అయితే మీరు ఉండండి అని చెప్పారు. ఉండండి అని చెప్పి మేము ఇస్తాము, మా ఆఫీసర్స్ వచ్చేది ఉంది, వాళ్ళ సమావేశం కాగానే మీకు ఇస్తాము, మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. వాతావరణం చాలా సాదాసీదాగా ఉంది. దుఃఖంతో వీళ్ళున్నారు. పోలీసులు కూడా ఓదార్పుగానే మాట్లాడారు. అక్కడికి పోయిన తర్వాత 11 గంటలు అవుతున్న ప్రాంతంలో వాతావరణం మారిపోయింది. ఏమి జరిగిందో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు. మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి, మీరు ఛత్తీస్గఢ్లో ఉండకూడదు, మీరు వెంటనే ఛత్తీస్గఢ్ బార్డర్ దాటాలి అని అన్నారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి? ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడు మేము ఇస్తామన్నారు వాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత కూడా కొంత టైం పట్టాలి, 10 గంటలు అయితే మా ఆఫీసర్లు వస్తారు, మాట్లాడుకుంటామన్న వాళ్ళు. అప్పటి వరకు మర్యాదగానే ప్రవర్తించిన వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురిచేస్తూ మీరు వెళ్ళిపోవాలి అని అంటూ ఒక కొట్టడం, తిట్టడం ఒక్కటి తప్పించి అన్ని విధాలుగా భయపెడుతూ పోలీసు జీబులు, కార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళను ఛత్తీస్గఢ్ బార్డర్ దాటే వరకు వేధించారు. అసలు ఎందుకు ఏంటి అనేది కూడా తెలియదు. ఎందుకు ఏంటి అంటే, ఎందుకు ఏంటో మేము మాట్లాడతాం, మీరు రండి అని శ్రీకాకుళంలో ఎస్పీ వీళ్ళను వెంటనే వస్తారా రారా అని గట్టిగా బెదిరించిన పరిస్థితి. శ్రీకాకుళంలో ఉన్న ఆయన ఇంకో తమ్ముడిని పిలిచి అక్కడ కొన్ని గంటలు ఉంచుకొని
ఇప్పుడు కాదు, ఇంకో 2 గంటల తర్వాత, ఇంకో 2 రోజుల తర్వాత శవాలను ఇస్తాము. ఆయన చాలా పెద్ద లీడర్ కాబట్టి ఫార్మాలిటీస్ అన్నీ మేము పూర్తి చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. ఈ విషయం ఛత్తీస్గఢ్ నుండి వస్తున్న వాళ్ళకి ఒక్క 4 గంటల తర్వాత వాళ్ళు ఛత్తీస్గఢ్ బార్డర్ దాటి ఒరిస్సాలో ఉండి, ఒరిస్సాలో కాస్త ఆగి స్థిమితంగా ఇంత టీయో టిఫినో చేసి కూర్చొని ఒక 2-3 గంటలు వెయిట్ చేస్తే ఎప్పుడో మధ్యాహ్నానికి శ్రీకాకుళం ఎస్పీ చెప్పారు వాళ్ళ రెండో తమ్ముడికి. చిన్న తమ్ముడేమో శవం దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు బయలుదేరి ఒక 8 గంటలు ప్రయాణం చేశారు. అక్కడ ఇంకో 5 గంటలు ఉన్నారు. ఈ 8 గంటల్లో 5 గంటల్లో వాళ్ళ అన్న చనిపోయిన దగ్గరికి పోతున్నప్పుడు, ఆ శవాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందనే ఫీలింగ్ ఒక మనిషికి ఉంటుంది కదా. అది ప్రభుత్వాలకు పట్టదా? దుఃఖంతో ఉన్న వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యులు దూరం అయితే చివరి చూపు చూసుకోవడానికి పోతున్న మనుషులకు ఉన్న దుఃఖం వీళ్ళకి పట్టదా? చివరికి వాళ్ళని ఒక మనుషుల్లానే చూడకుండా మీరు వాళ్ళని వెళ్ళగొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఎంతవరకు ఈ సభ్య సమాజం అంగీకరిస్తుంది? అక్కడే కూర్చోబెట్టవచ్చు. మేము 2 రోజుల తర్వాత ఇస్తామని ఆ పోలీసులే చెప్పొచ్చు. ఇప్పుడు ఇవ్వడానికి మాకు ఇబ్బంది ఉంది అని చెప్పొచ్చు. మీరైతే కేంద్ర ప్రభుత్వం నుండి మాకు ఉత్తర్వులు ఉన్నాయి, మీరు ఇక్కడికి వెళ్ళి వెంటనే వెళ్ళిపోండి అని తరిమేశారో ఆ పద్ధతి కాకుండా మర్యాదగా చెప్పలేరా? మాకు కేంద్రం నుండి ఈ ఉత్తర్వులు ఉన్నాయండి, 2 రోజులకు పడుతుంది, కారణాలు ఏమైనా మాకు పైనుండి ఆ ఆదేశాలు ఉన్నాయి, ఈ 2 రోజులు మీరు ఎక్కడుంటారో మీరు నిర్ణయించుకోండి, లేదా మీరు వెళ్ళి మళ్ళీ రండి. ఇవేమైనా మర్యాదగా చెప్పాలి కదా. మనుషులం కదా, ఇతర మనుషుల పట్ల ఎట్లుండాలి? ఇదే ప్రవర్తన నీ పట్ల ఎవరైనా ఉంటే ఏం చేస్తారు మీరు? అవతలి వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని ఎట్లా డిజైన్ చేసుకుంటారు మీరు? మరి మిమ్మల్ని మేమేమనుకోవాలి? ఇది ఇంత దుర్మార్గంగా ఉన్నారు. నిజంగా ఆయన శవం ఒక 2 రోజుల ముందు వస్తే ఏమవుతుంది? అసలు మనిషికి అంటే సీనియర్ లీడర్ అయితే 2 రోజులు, జూనియర్ అయితే గంటలో మీరు పోస్ట్ మార్టం చేస్తారా? 10 మొలగులో చనిపోయిన తనకి 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత శవాన్ని ఇచ్చారు. ఏమి పెద్ద లీడర్కు 2 రోజులు పట్టింది, మరి చిన్న లీడర్ అయినా అతన్ని మామూలు సభ్యుడు అయినా కూడా అతనికి 10 రోజులు పట్టింది కదా. ఈ ప్రశ్న అడగాలి. కానీ అడిగితే మామూలుగానే ఇంత బెదిరిస్తున్న వాళ్ళు అడిగితే కొడతారా, చంపుతారా, కేసు పెడతారా తెలియదు. మనిషి బతకడం కోసం పారిపోయి వచ్చే పరిస్థితిలో ఆ కుటుంబాన్ని నెట్టారే. ఇప్పటికీ నిన్న వరంగల్ నుండి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసుకొనివ్వట్లేదు. వాళ్ళు చెప్తున్నారు, శవాలను తీసుకొస్తున్నారు, పోస్ట్ మార్టం చేస్తున్నారు, అక్కడ పడేస్తున్నారు, వెళ్తున్నారు, మా వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు, చూపించట్లేదు, ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు, మా ఫోన్లు ఇక్కడ పనిచేయట్లేదు. మేము అక్కడ ఉండే బేలాబాటి అని సోనిని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళు అక్కడ భయాందోళనకు ఉన్నారు. వాళ్ళు ఒక తపనతో వచ్చారు, మా పిల్లోని తొందరగా తెచ్చుకోవాలి, చివరి చూపైనా కనీసం రూపురేఖలతో చూసుకోవాలని వచ్చారు, కాబట్టి కొంచెం భద్రంగా చూసుకోగలరా అని మేము వాళ్ళని అడిగాం. అంటే ఎట్లాంటి వాతావరణంలో మన దేశ పౌరులు ఉన్నారనేది చూడాలి. ఎవరు యుద్ధం మధ్యన ఉన్నారు? మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు, అది చూసుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు ఒక పౌరుడు అక్కడికి పోతే అభద్రతతో బతికే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని ప్రభుత్వాలు ప్రజాస్వామిక ప్రభుత్వాలా? పౌరుల హక్కులకు విలువలేని చోట మిమ్మల్ని ఎలా గౌరవించాలి మేము? తుపాకులతో రాజ్యం చేస్తున్నారే, తప్పు కాదా? తుపాకీ ఎక్కుపెట్టి వాళ్ళను ప్రశ్నించకుండా పంపిస్తున్నారు, తప్పు కదా? ఏమవుతుంది కేశవరావు శవం ఒక రోజు ముందు వస్తే? ఆ కుటుంబ సభ్యులు ఆ మనిషి ఆకారం పాడవ్వకుండా, రూపురేఖలు పోకుండా కాస్త చూసుకొని ఏడ్చారనుకో, మీకేమవుతుంది? ఒకవేళ నిజంగా ప్రజలే వచ్చి చూసారే అనుకోండి, చనిపోయిన మనిషిని చివరి చూపు చూడడం ఎట్లా తప్పు అవుతుంది? దానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? తుపాకిని భుజాన పెట్టుకున్నప్పుడు ఒక్కరి కోసం మీరు 100 మంది సైన్యాన్ని దింపుతున్నారు. ఆడ 10 మంది ఉన్నారంటే 10,000 సైన్యాన్ని దింపుతున్నారు. ఇంత భయపడుతున్నారే మీరు? ఇక ఇప్పుడు మనిషి చనిపోయారు, భయం ఎందుకు?
మీ తుపాకుల ప్రదర్శన, మీ డ్రోనుల ప్రదర్శన, మీ బాంబింగ్ విమానాల ప్రదర్శన, ఇదంతా మీ బలమని మీరు అనుకుంటున్నారు. కానీ చూస్తున్న ప్రభుత్వాలకు అర్థమవుతుంది 10 మందిని చంపడం కోసము 10,000 మందిని ఎందుకు పంపుతున్నారు. అది మీ బలమా? మీ 10,000 మందితో బక్క చిక్కిన ఈ మనుషులు, ముసలి ముతక అయిన ఈ మనుషులు మిమ్మల్ని భయపెడుతున్నారు కదా, అది విప్లవకారుల బలమా? దీన్ని ప్రజలు గమనిస్తున్నారు కదా. నీ బలం 10,000 సైన్యము చుట్టుముట్టి 10 మందిని చంపడం, 10,000 సైన్యంతో ప్రజాబలంతో కొట్లాడడము విప్లవకారుల పోరాట బలం. దీన్ని గమనించాలి. మేము గమనిస్తున్నాం. మా రక్త సంబంధికుల ప్రాణ తర్పణలు, ఈ రక్త తర్పణలు ఎందుకు అనేది గమనిస్తున్నాం కనుక అందరూ 10,000 మంది 10,000 మందిని పంపిస్తున్నారు, అందరూ చచ్చిపోతారు అని అన్న చోట మేము ఆందోళన చెందుతున్నాము. కానీ వీళ్ళకి ఇంత బలం ఎక్కడిది? ఇంత ప్రజాబలం ఉంటే కదా 10,000 మంది మధ్య కర్రెగుట్టలలో నెల 15 రోజులుగా ఆపరేషన్ కగారు జరుగుతుంటే నువ్వు పట్టుమని ఒక 50 మందిని చంపితే దాంట్లో 10 మందే విప్లవకారులు ఉంటున్నారు. మిగతా వాళ్ళంతా జనం. నీ 10,000 సైన్యము 10 మంది కోసమా ఇన్ని వేల ప్రజల్ని చంపుతుంది? ఇట్లా ప్రజల్ని చంపే హక్కు నీకుందా? కనీసం వాళ్ళు ప్రజల్ని మేము చంపుతున్నాము అని ప్రకటించే ధైర్యమైన నీకుందా? చివరికి గ్రామస్తులని కూడా విప్లవకారులని చెప్తున్నావు. డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా ఉన్మదులుగా మనుషుల్ని మార్చి చివరికి ఆ ఊర్లో ఉన్న బక్క చిక్కిన ఆదివాసీ రైతుల మీద కూడా 10 లక్షలు 8 లక్షలు ప్రకటించుకొని ఆ డబ్బులని పంచుకుంటున్నారు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పనా? దీన్ని సభ్య సమాజం అంగీకరించాలా? మా వాళ్ళని చంపేస్తూ ఇంత హేయంగా ప్రవర్తిస్తున్నప్పుడు మేము హుజూరని మీతో మాట్లాడాలా? మేము తప్పు, మా వాళ్ళని రానివ్వండి, 10 మంది వస్తారా, దండేస్తారా, పూలేస్తారా, లేకపోతే చివరి చూపు చూసుకోవడానికి 4 కన్నీటి బొట్లు వేస్తారా, రానివ్వండి. శవం కోసం ఎందుకు భయపడుతున్నారు? ఆయన ఇప్పుడు తుపాకీ భుజాన పెట్టుకొని AK-47తో నిలబడ్డ నక్సలైట్ కాదు, మావోయిస్ట్ కాదు. నిర్జీవంగా ప్రజల కోసము ప్రజల మధ్యనే ఉండి చనిపోయిన ఒక నిర్జీవమైన దేహం. ఇప్పుడు చలనం లేదు, మీరు భయపడక్కర్లేదు. ఇప్పుడు అతను మిమ్మల్ని వచ్చి 10 మందిని చంపలేడు, మీరు భయపడక్కర్లేదు. ఇప్పుడు అతను వచ్చి అక్కడికి వచ్చిన కొన్ని వేల మందికి సందేశాన్ని ఇవ్వలేడు, సాయుధ పోరాటం చేయమని చెప్పలేడు. ఎందుకు భయపడుతున్నారు? శరీరం బూడిదలో కలవాలి, అది మట్టిలో కలవాలి. అది కాల్చడం కోసము ఆ తల్లిదండ్రులకు ఉన్న చివరి హక్కు. కనీస సంస్కారాన్ని ప్రభుత్వాలు ఎందుకు పాటించట్లేదు? విదేశాలలో ఉన్న వాళ్ళని కూడా తెప్పించి ఇస్తూ గౌరవంగా నేను తెచ్చానని గర్వంగా చెప్పుకుంటున్నావే, మరి మా పిల్లల్ని మాకు ఉండకుండా ఎందుకు చేస్తున్నావు? మా పిల్లల్ని మా ఇంటి ముందు 20 ఏళ్ళ తర్వాత వస్తే మా ఇంటి ముందు ఒక 2 రోజులో 2 గంటలో ఉంచుకోవడానికి నువ్వు అంగీకరించే స్థితిలో ఆ శవాన్ని ఉంచట్లేదే. చివరి చూపు కోసం 10 మంది చూసుకుందామని అంటే గంట కూడా ఉంచొద్దు, 2 గంటలు కూడా ఉంచొద్దు అంటే ఎట్లా అంది? ఇక్కడ మనిషి చనిపోతే అమెరికాలో ఉన్న వాళ్ళు వచ్చేదాకా 5 రోజులు కూడా ప్రిజర్వ్లో బాడీ ఉంచుకుంటున్న చోట కేవలం విప్లవకారులైనందుకు అరగంటలో శవాన్ని తీసేయమండము ప్రజాస్వామిక వాతావరణమా? ఇది తప్పు అని ప్రశ్నిస్తే మేము అర్బన్ మావోయిస్టులం అవుతాము, మేము మావోయిస్టులకు సహకరిస్తున్న వాళ్ళం అవుతాము, లేదా అచ్చంగా మావోయిస్టులమే అయిపోతున్నాము. ఇది తప్పు అని మేము ప్రశ్నించకూడదా? మాకు హక్కులు లేవా? ఈ రాజ్యాంగం మాకు ఈ హక్కులు కల్పించలేదా? పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తాం. మా వాళ్ళు సాయుధ పోరాటం చేస్తున్నారు, మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇక్కడ రాజ్యాంగంలో ఉన్న హక్కులని కాపాడడం కోసము మేము కూడా ఆ ఉద్యమానికి మద్దతునిస్తాం. ఎందుకంటే ఆ అమరత్వాలను మేము కీర్తిస్తున్నాం. మేము చూసిన ఇన్ని వేల మంది రాజకీయ నాయకులలో ఎవరికి లేని విఘ్నత వాళ్ళకు ఉండేది. ఏ రోజైతే మేము 10 మంది కోసం ప్రాణం ఇస్తామని పోయారో కట్టుబట్టలతో, ఈరోజు వాళ్ళు అవే కట్టుబట్టలతో విగత జీవులుగా కనిపిస్తున్నారు. ఒంటి మీద బట్టలు కూడా లేకుండా మా దగ్గరికి వస్తున్నారు.
దీన్ని మేము గౌరవించాలి కదా, మా పిల్లలు మంచివాళ్ళు కదా, మా సహచరులు మంచివాళ్ళు కదా. దీన్ని కాదు వీడు చెడ్డవాడు అని చెప్పడానికి సమాజం ఒప్పుకోవట్లేదు. వీళ్ళు చెడ్డవాళ్ళు అనడానికి వాళ్ళు చేసిన చెడు లేదు, ప్రభుత్వాలకి చెడు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే వాళ్ళు పేదల పక్షాన కొట్లాడుతున్నారు, వాళ్ళు నోరు లేని వాళ్ళ పక్షాన కొట్లాడుతున్నారు, వాళ్ళు అవినీతి అక్రమాలకు ఎదురెడుతున్నారు, బహుళజాతి కంపెనీలకు ఈ దేశ సంపదను కట్టబెట్టడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే బలహీనుల మీద, పీడిత తాడితుల మీద, నిమ్న కులాల మీద, పేదవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించడమే నేరం అయితే గనక ఆ ప్రశ్నించడంలో మేము భాగమవుతాం. పద్మగారు, మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. అయితే ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లొంగిపోవాలి అని చెప్పి పిలుపునిస్తుంది. అయితే ఈ లొంగిపోవడం అనే చుట్టూ కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలు ఉన్నాయని చెప్పేసి బుద్ధిజీవులందరూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఒక కుటుంబ సభ్యులుగా, రక్త సంబంధీకులుగా, ఒకవేళ నిజంగా మావోయిస్టులు లొంగిపోతే మంచిదా, ఈ లొంగుబాటు గురించి మీరేమనుకుంటున్నారు అన్నది చెప్పమంటే ఏం చెప్తారు? ఇట్లా మనుషులని నిర్జీవులైన తర్వాత కూడా చూసి భయపడ్డం ఎందుకు? ఇన్ని శవాలను తీసుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరిని అట్లా ఆపలేదు. కానీ ఈరోజు ఇంకా ప్రభుత్వము ఇంకా అమానవీయంగా తయారైంది. శవాలను కుళ్ళబెట్టడము, ఇవ్వకుండా 10-20 రోజులు ఉంచడమే కాకుండా, ఒకప్పుడు కుటుంబాలకు తెలియకుండా గుర్తుపట్టలేకుండా చేసి, రాకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేసి శవాలను పూడ్చేవాళ్ళు. ఈరోజు కూడా గతంలాగే కూడా మళ్ళీ కేశవరావు శవాన్ని ఇవ్వనంటారు. నిన్న రమ్మన్నారు, మొన్న రమ్మన్నారు, నిన్న వెళ్ళండి 2 రోజుల తర్వాత ఇస్తామన్నారు. ఈరోజు శ్రీకాకుళం డిఎస్పి వచ్చి, అక్కడి పోలీస్ ఆఫీసర్స్ వచ్చి, మీరు మాకు శాంతి భద్రతల సమస్య కాబట్టి మీరు ఛత్తీస్గఢ్లో చేసుకోండి అని అంటారు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ఆయన పుట్టిన ఊరు, వాళ్ళ రక్త సంబంధికులు ఉన్నారు. అక్కడ 4 వెళ్ళగలరు, మహా అంటే 10 మంది వెళ్ళగలరు. కానీ ఆయన పుట్టిన ఊరిలో ఆయన ఖననం అవ్వడం అనేది ఆ కుటుంబానికి చేసుకునే హక్కు ఉంది కదా. అట్లాగే ఆయన పుట్టిన చోట ఆయనని అక్కడ పెట్టేసేసుకుంటే వాళ్ళ రక్త సంబంధికులు ప్రతిసారి వెళ్ళి చూసుకోవడానికి ఆ స్థలం ఉంటుంది కదా. దీన్ని ఎట్లా కాలరాస్తారు మీరు? ఒక మనిషికి సంబంధించిన జ్ఞాపకాల్ని ఎట్లా పూర్తి చేస్తారు మీరు? అట్లాగే శాంతి భద్రతల సమస్య ఏంటండి? నాకు ఇప్పటికీ తెలియక కోట్లు ఖర్చు పెట్టి లక్షలాది మందిని సైన్యాన్ని దింపుకుంటున్నారు కదా. మనిషి చనిపోయారు కదా. ఒకవేళ చూడడానికి వెళ్ళిన ప్రజలమంతా కూడా మేము ఒక దుఃఖంతో, నిస్సహాయతతో వెళ్తున్న వాళ్ళమే కదా. చూసి చివరి కన్నీళ్ళు విడిచి ఆయనను గౌరవంగా బయటికి పంపించడానికి వెళ్తున్నాం కదా. ఎందుకు ఇంత కుట్ర చేయాలి? ఈరోజు మేము అంగీకరించామనుకోండి, రేపు ప్రతి ఒక్కరిని ఇవ్వరు. అప్పుడు మేము మా కుటుంబ సభ్యులను తీసుకొచ్చుకోకూడదా? ఇంకా ఆ హక్కు కాలరాయబడుతుంది. ఇన్నేళ్లుగా కొట్లాడి కోర్టులలో న్యాయ పోరాటం చేసి ఈరోజు శవాలను తెచ్చుకోవడానికి భయంగానైనా వెళ్ళగలుగుతున్నాం మేము. రేపు పొద్దున ఇది సాకుగా చూపి ప్రతి ఒక్కరిని ఇలాగే బెదిరిస్తే, నిజానికి కేశవరావు కుటుంబము విద్యాధికులు ఉన్న కుటుంబం, ఆర్థికంగా ఉన్నతులైన కుటుంబము, వాళ్ళ వాయిస్ను వాళ్ళు మాట్లాడుకోగలిగిన చైతన్యం కలిగిన కుటుంబం. ఆ కుటుంబం పరిస్థితి ఇట్లా ఉంటే, సమాజంలో ఒక పలుకుబడి కలిగిన ఒక కుటుంబం ఇట్లా ఉంటే, అదే పేదవాళ్ళైతే, అదే కింది కులాల వాళ్ళైతే ఏంటి వాళ్ళ పరిస్థితి? దీన్ని అంగీకరించాలా? సభ్య సమాజానికి మేము అప్పీల్ చేస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా అణిచివేతలో భాగంగా జరుగుతుంది. కనీసం చివరి చూపును చివరిగా ఒక నేలలో 6 అడుగుల నేలలో మనిషిని పెట్టుకోవడానికి కూడా హక్కు లేదని ప్రభుత్వాలు చెప్పడము చాలా దుర్మార్గమైన చర్య. ఇది మన రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కాలరాయడము. ఏ రాజ్యాంగం కోసమైతే అంబేద్కర్ కొట్లాడారో, ఏ రాజ్యాంగాన్ని సక్రమంగా మీరు దాన్ని అమలుపరచండి అని ఇప్పటి వరకు మేమంతా కొట్లాడుతున్నామో, ఏ రాజ్యాంగం అయితే చాలా అవకతవకలతోని మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు, మీ మనుగడకే దాన్ని ఉపయోగించుకుంటున్నారు, ప్రజల కోసం కాదని మా రక్త సంబంధికులు
ప్రాణత్యాగానికి కూడా ఈరోజు సిద్ధపడుతున్నారో ఇవన్నిటినీ కూడా ఈరోజు తుంగలో తొక్కుతూ ఇట్లా చేస్తే కనుక ఈ సభ్య సమాజము దీన్ని గమనించకపోతే బుద్ధిజీవులైన వాళ్ళు పోరాటంలో పాల్గొంటున్న అనేక రూపాలలో పోరాటం చేస్తున్న ఆ, కార్యకర్తలు మీరంతా కూడా ఈ అమరుల రక్త సంబంధికులకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యలను ఖండించాలి. ఆ కుటుంబానికి మనం మద్దతుగా నిలబడాలి. ఆ నేల మీద ఆయనకు 6 అడుగుల స్థలము ఆ కుటుంబము ఇవ్వాలనుకుంటుంది. ఆయన చివరి గడియల్లో ఆ ఊరికొచ్చి అక్కడి ప్రజల మధ్యన అందరికీ కుటుంబ సభ్యులకు రక్త సంబంధికులకు ఆ ఊరి వాళ్లకు చివరిగా కనిపించి ఆ భూమిలో కలిసిపోతాడు. దీన్ని ఆ కుటుంబానికి మనం సగౌరవంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల కోసం ఈ సమాజం కోసము సుదీర్ఘకాలం పోరాటం చేసిన యోధుడు అతడు మన కోసం పోరాడాడు. అతను ఈ పీడిత తాడిత ప్రజల కోసం పోరాడారు. అతను ఈరోజు సమాజం కోసము దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. అతని కుటుంబానికి మనం వెంట ఉండాల్సిన అవసరం ఉందని బుద్ధిజీవులకు ప్రజలకు మేధావులకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు చేస్తున్న న్యాయ పోరాటంలో వాళ్ళు విజయాన్నే సాధిస్తారా, ఈ దుర్మార్గమైన ప్రభుత్వ చర్యల్లో వాళ్ళు చేస్తున్న బలాబలాలలో చివరికి ఓడిపోతారా, ఈ రెండింటిని మనం ఏది తేల్చుకోలేకపోయినా ప్రజాబలం ముందు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తల వంచాల్సిందే. ఆ పోరాటానికి ప్రజలంతా సహకరించాలని, అందరూ కూడా కలిసికట్టుగా ఆ కుటుంబానికి సహకరించాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పద్మ గారు, లొంగుబాటు గురించి కూడా ఒక వాదన ఉంది. లొంగిపోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అంటే వీళ్ళు లొంగిపోవట్లేదు అనేది ఒక వాదన ఉంది. అయితే మీరేమంటారు? లొంగిపోవడం కరెక్ట్ అంటారా? మీరు లొంగిపోమని మావోయిస్టులకు పిలుపునిస్తారా? మీ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ లొంగుబాట్లు అనేటివి లొంగిపోండి అనే ప్రభుత్వాలు చెప్పడం ఈరోజు కొత్త ఏం కాదండి. మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. ఆదిలాబాదు అడవులలో ఆదివాసుల్ని ఒక్కొక్క రోజున 600 మందిని 500 మందిని కూర్చోబెట్టేవాళ్ళు. ఒక్కొక్క ఆదివాసీ గూడెంలో 20, ఒక్కొక్క గూడెంలో అయితే 5 మంది 5 ఇండ్లే ఉండేటి. కానీ వాళ్ళు ఒక 200 మందిని 300 మందిని కూడా సరెండర్లు చూపించేవాళ్ళు. వాళ్ళంతా ఎట్లా ఉండేవాళ్ళు అంటే చూడగానే కనిపించేది. ఒంటి మీద సరిగ్గా గుడ్డలు ఉండేటివి కాదు, చేతులలో ఏమి ఉండేటివి కాదు. కొద్దిమంది అయితే ఒక గోచి పెట్టుకొని కనిపించేవాళ్ళు. అప్పుడు మేము అనుకునేవాళ్ళం వీళ్ళ నక్సలైట్లు అని అనుకునేవాళ్ళం. అంటే కొన్ని వందల మందిని చూపించడం అనేది ప్రభుత్వానికి అవసరం. అయితే స్క్వాడ్ మెంబర్లు కానీ నాయకత్వం కానీ లీడర్లు పార్టీ లీడర్లు ఎవరు సరెండర్ కాలేదంటే అయ్యారు. వేల మరణాలు ఎట్లున్నాయో వందల లొంగుబాట్లు ఉన్నాయి. గ్రామస్తుల్ని 100 మందిని చూపించవచ్చు, కానీ నాయకత్వాన్నో క్యాడర్నో చూపించాలి అంటే 10, 20 మందులు మాత్రమే చూపించగలరు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సరెండర్లన్నీ కూడా గ్రామ ప్రజలను తీసుకొచ్చి ఎక్కువగా చూపిస్తున్నారు. ఒక యుద్ధం జరుగుతున్న చోట భయంతో ప్రాణభయంతో ఉన్న మనుషుల్ని మీరు సరెండర్గా వచ్చి కూర్చోండి అని అంటే వాళ్ళు కూర్చోవలసిందే. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఏం చెప్పినా చేయాల్సిందే. అట్లా వందలాది మందిని ఇప్పుడు సరెండర్లు చూపిస్తున్నారు. దాంట్లో 10, 20 మందో లేదా మనం అనుకున్నట్టు 50 మందో ఒక్కొక్కసారి వస్తే రావచ్చు. సరెండర్లు అనేటివి కొత్త కాదు. బతకాలనుకున్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలనుకుంటే చేస్తుంది, చంపాలంటే చంపుతుంది. కానీ మావోయిస్టు పార్టీ, అదే ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా కూడా వాళ్ళ సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తుంది. ఆ పార్టీకి హాని చేయనంత కాలము వాళ్ళు ఎలాంటి జీవితాన్ని ఎందుకున్నా నష్టమేం లేదు. అందుకని వాళ్ళు సరెండర్ అవుతానంటే వెళ్ళమనే చెప్తుంది. ఓకే, కొన్నిసార్లు సరెండర్ అవుతాను అని అంటే భద్రంగా మనుషుల్ని బాగా చంపేస్తారు, ప్రాణహాని ఉందని అనుకున్న వాళ్ళను సరెండర్లు చేయించడానికి ప్రజాస్వామికంగా ఏమైనా సహకరిస్తే సహకరించండి అని ఒకప్పుడు
చెప్పి కూడా అట్లా లీడర్ల ద్వారా పంపించిన పద్ధతి కూడా ఉంది. కాబట్టి ఈరోజు మనుషులు బయటికి రావాలి, బతకాలి, సరెండర్ కావాలి అనుకుంటే మావోయిస్టు పార్టీ వద్దని అనదు, చనిపోండి అని చెప్పరు. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వేల మరణాలు ఎట్లున్నాయో వందల సరెండర్లు ఉన్నాయి. అది పెద్ద స్థాయి నాయకులు కూడా సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు, కింది కార్యకర్తలు ఉన్నారు, గ్రామస్తులు కూడా మిలిటెంట్లు కూడా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అంటున్నది ఏంటంటే, ఈ లొంగుబాటు అనేది మనం ఆలోచించాల్సింది ఎక్కడంటే, లోపల ఉన్న వాళ్ళని తల్లిదండ్రులుగా మీరు రెండి బిడ్డ అనొచ్చు, కానీ రావాలా వద్దా నిర్ణయించుకునే హక్కు వాళ్ళకుంది. రమ్మనే తల్లిదండ్రులు కోరుకుంటారు, భార్యలు కోరుకుంటారు, పిల్లలు కోరుకుంటారు, ఆ విప్లవకారురాలైనా ఆ విప్లవకారుడైనా బతుకుతే బాగుండనే రక్త సంబంధికులు కోరుకుంటారు. కానీ వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంది, వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతంలో ఉండాలా లేదా తేల్చుకునే పరిపక్వత వాళ్ళకుంది. కాబట్టి ప్రభుత్వం కోరుకున్నట్టుగా దుర్మార్గంగానైనా సరే సరెండర్ చేయించాలని రక్త సంబంధికుల మేము కోరుకోవట్లేదు. మేము వద్దంటే చెప్తే విన్నారా? పోకండి అంటే విన్నారా? మేము వెళ్ళిపోమంటే పోయారా? ఇప్పుడు మేము రమ్మంటే వస్తారా? అది వాళ్ళు తేల్చుకుంటారు. యుద్ధంలో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటే జీవిస్తారు, లేదా ఎక్కడ ఉంటే వాళ్ళు అనుకున్నట్టుగా జీవిస్తారు, ఎక్కడ ఉంటే వాళ్ళ లక్ష్యంలో ఉంటారు, అది తేల్చుకోవడానికి వాళ్ళ అభిప్రాయాల్ని మేము గౌరవిస్తాం, వస్తే స్వీకరిస్తాం. అట్లాగే వాళ్ళు అక్కడ ఉండి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డా కూడా గౌరవిస్తాం, మేము గౌరవిస్తాము. కాబట్టి సరెండర్ అవ్వడము వేరు, శాంతి చర్చలు వేరు. చర్చించడానికి మనుషులు రావడం అనేది అభిప్రాయాలను మాట్లాడుకొని అంటే ఏం చేయాలి అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవడానికి. అది ప్రభుత్వం వాళ్ళని కన్విన్స్ చేస్తుందా, వాళ్ళు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తారా, లేదా గతంలో శాంతి చర్చలు వికటించినట్టు వికటిస్తాయా? ఇది చర్చలు. ఆ చర్చలకు ఆ విప్లవ పార్టీ రావాలని సభ్య సమాజంలో అందరం కోరుకున్నాం. కాబట్టి వాళ్ళు రావడానికి అక్కడి ప్రజల కోసము ఆలోచించి కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. కాబట్టి సరెండర్ని, శాంతి చర్చల్ని ఒకలాగా చూడకూడదు. మేము చర్చలకు రమ్మని వాళ్ళని అడుగుతున్నాము. ఒకవేళ ఉండలేమనుకుంటే వచ్చినా కూడా మేము మా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, మా సభ్యులను, మా కుటుంబ సభ్యులను. కానీ ఒకవేళ వాళ్ళు శాంతి చర్చల కోసమే వచ్చి మేము ఇక్కడ ఉండలేము, ఇక్కడ మాట్లాడడాము ఇంతే అని అనుకొని వాళ్ళు ఒక పరిమితి గీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినా కూడా మేము గౌరవిస్తాం. థ్యాంక్ యూ పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాల్ని పంచుకున్నారు. మీ ఆవేదనలో ఒక అర్థం ఉంది. చూశారు కదా N9 మీడియా ప్రేక్షకులు, జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఎన్కౌంటర్లు, ఆ తర్వాత మృతదేహాల్ని ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం కూడా నిరాకరించడం, ఇదంతా ఎపిసోడ్లో అమరవీరులకి అమరులకి సంబంధించినటువంటి రక్త బంధువులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కోణం నుంచి ఈ యుద్ధం అంతా కూడా ఎట్లా ఉంటుంది, ప్రభుత్వ చర్యల్ని వీళ్ళు ఎట్లా చూస్తారు అంటే, పద్మగారి రోజు ఒక అమరుడి యొక్క భార్యగా కావచ్చు, కూతురిగా కావచ్చు, బిడ్డగా కావచ్చు, లేదంటే ఏదో ఒక బంధుత్వంగా మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఈ ఉద్యమం గురించి, ఈ యుద్ధం గురించి మనం అర్థం చేసుకుని ఒక అంచనాకి రావడానికి ఈ ఇంటర్వ్యూ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.